వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. లక్షడిపేట మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం పేరిట రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన మాట్లాడుతూ రైతులకు నూతన సాంకేతికతపై సర్కారు అవగాహన కల్పించనుందని, ఆవిష్కరణలు, విస్తరణ, సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని నేడు సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని, రైతుల సమస్యలకు పరిష్కారాలు, సరికొత్త వ్యూహాలపై సర్కారు దృష్టి సారించిందని, అలాగే ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని అన్నారు. మన మంచిర్యాలలో 4 డివిజన్లలో ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట ఏవో ప్రభాకర్, వివిధ మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు మరియు జడ్పీటీసీ ముత్తె సత్తన్న, ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న, డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కౌన్సిలర్ జిల్లా వ్యవసాయ అధికారి కల్పన. మన జిల్లాలో ముఖ్యంగా 4 డివిజన్స్లలో 4 వీడియో కాన్ఫరెన్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఒకటి వచ్చేసి కాశీపేటలో, బెల్లంపల్లి కనాలలో ఒకటి, తర్వాత కిష్టంపేట, చెన్నూరు, ఇంకోటి లక్షట్పేట, ఇంకొకటి వచ్చేసి భీమినిలో 4 డివిజన్స్లో మంచిర్యాల జిల్లాలో మనకి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీసీ యూనిట్ ద్వారా మనకు ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు 12 గంటలకి. అయితే ఈ వీసీ యూనిట్ ద్వారా ఏమంటే మనకి రైతులకి అవగాహన కల్పించడానికి, అంటే ముఖ్యంగా వారు వేస్తున్న పంటలకు కానీ వారికి కావాల్సిన సహాయ సూచనలు అన్నీ కూడా రైతులకు మన వ్యవసాయ శాఖ ద్వారా అధికారులు కూడా వాళ్ళకి అందిస్తారు. అట్లానే సైంటిస్టుల ద్వారా కూడా వాళ్ళకి ఏ అవసరం ఉంటుంది, అంటే వాళ్ళు ఒకవేళ ఇక్కడ దాకా రాలేకపోయినా కూడా వాళ్ళ యొక్క వారికి మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క పైరు పైన అండ్ ప్రతి ఒక్క డౌట్స్ కూడా వాళ్ళకి క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఏ మందులు వాడాలా, ఏ టైంలో సకాలంలో వారికి అందించేటట్టుగా ఏ ఎరువులు వాడాలి, ఏ మందులు వాడాలి, ఏ విత్తనాలు వాడాలి అనేటి మరి ప్రతి ఒక్క సూచనలు కూడా మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనం లక్షట్పేటలో ఉన్నాము. ఈ లక్షట్పేటలో రైతులందరూ కూడా రావడం జరిగింది. మరి అధికారులందరూ ఉన్నారు. వారికి అందరికి కూడా పైనుంచి మనకు కమిషనరేట్ నుండి కూడా మా ఏపీసీ గారు అండ్ కమిషనర్ గారు అండ్ సీఎం గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అండ్ ఉప మంత్రి గారు కూడా మనకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.